जनरल सैल्यूट सलामी सस చేశారు. అమరవీరుల ఆత్మశాంతి చేకూరాలని మన Chief Minister's Office. सलामी सस आपका निरीक्षण के लिए हाजिर है श्रीमान। గౌరవ ముఖ్య అతిథి వివరాలను అందించారు. ఇప్పుడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డ్యూటీ This is the first time that the State Police Duty Meet is being organized, and I take it as an honor to host this first meet in the temple city of Tirupati. AP Police has always stood for its professional standards and pursuit of excellence, be it controlling of left-wing extremism, faction feuds, terror attacks, or the latest COVID pandemic. This indicates there is no alternative to a compelling police network. Impacted by a perpetual resource crunch and paucity of capacity. He says that there is no greater... Thank you, sir. It's indeed ఈ పోలీస్ డ్యూటీ మీట్ 2020వ సంవత్సరంకు సంబంధించినటువంటి 5 సంవత్సరాల తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి నాయకత్వంలో మరింత మెరుగైనటువంటి రీతిలో పోలీస్ వ్యవస్థ పనిచేయటానికి పెరుగుతున్నటువంటి సాంకేతిక నేరాలని మరింత సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఈ పోలీస్ డ్యూటీ మీట్ అన్నది ఎంతగానో ఉపయుక్తపడాలని, ఈ పోలీస్ డ్యూటీ మీట్ విజయవంతం అవ్వాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2020 చిత్తూరు జిల్లాలో తిరుపతిలో
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత జరగడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు నేను కానీ చిత్తూరు జిల్లా ప్రజలు కానీ ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటే అది కేవలం పోలీసు సిబ్బంది వారి కృషి ఫలితమే. నేను 10 సంవత్సరాల్లో సర్వీస్లో నేర్చుకున్నది ఒకటే, ప్రతి సంవత్సరము మన పోలీసు సిబ్బంది వారి పనితనం ప్రతిభ పెంచుకుంటూనే పోతున్నారు. దానివల్ల లాభపడేది ఎవరు అంటే ప్రజలే. దానిలో నేను కూడా ఒకడిని. మీ సహాయం, మీ కృషి, మీ త్యాగాల వల్లనే ఈరోజు మేమంతా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. అది కాకోకుండా దేశంలోనే కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఫోర్సెస్గా ఉంది మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అని చెప్పడంలో ఎలాంటి సంకోచపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఫాసిలైజ్డ్ పోలీస్ ఫోర్స్ అని అంటారు. అంటే సామాన్యంగా ఎలాంటి సాంకేతిక అభివృద్ధి చెందుకోకుండా ఉండే భయము, డేంజర్ అనేది ఉంటుంది. కానీ మన డీజీ సార్ ఆధ్వర్యంలో కొత్త సాంకేతిక విప్లవాత్మక పరిణామాలు మనం చూడడం జరిగింది. హింసకు, దౌర్జన్యాలకు వాటికి ఎక్కువగా జరుగుతూ ఉంటే కేవలం మీరే దీన్ని పూర్తిగా అణిచివేసే కార్యక్రమం చేసి శాంతియుతాన్ని కల్పించే మార్గాన్ని తీసుకొని వచ్చి మీ అందరినీ మన్ననలను పొందేదే కాకుండా మన ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని తూచా తప్పక వారి అడుగులో అడుగులు వేస్తూ మన గౌరవనీయులు మీ అందరికీ ఆపద్ బాంధవుడిగా డీజీపీ గారు పనిచేసేదే కాకుండా రాష్ట్రంలో ఎలాంటి పక్షపాతం లేకుండా ఎటువంటి పరిస్థితులు కూడా ఎవరికి లోను కాకుండా పనిచేస్తూ రాష్ట్రానికి మంచి పేరు తెస్తున్నటువంటి గౌరవనీయులు డీజీపీ గారికి, ఎందుకంటే మన సమాజంలో కూడా ఇది చాలా పవిత్రం కాబట్టి నా హృదయంలో ఉండేది చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో మనకు ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వచ్చిందో మీకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ పోలీస్ డ్యూటీ మీట్ని 63వ డ్యూటీ మీట్ని ఇక్కడ పవిత్రమైన భగవంతుని సన్నిధిలో మనం జరుపుకోవటం మీకు అందరికి కూడా భగవంతుడు అన్ని రకాలుగా మీ కుటుంబానికి తోడ్పడాలని భావనతో నేను 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కరోనా రావటం భయంకరమైన ఈ కోవిడ్లో నిజంగా మీకు ప్రత్యేకించి నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా. మీ భార్యా బిడ్డలను వదిలేసి నిరంతరం సేవా దృక్పథంతో ఎక్కడ ఏం జరిగినా ఈ ప్రపంచంలోనూ కూడా ఏ ఉద్యోగస్తుడు కూడా మీకున్నంత బాధ్యత, బరువు ఏ డిపార్ట్మెంట్ కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఇంకా పటిష్టంగా పనిచేయాలని నెమ్మదిగా వేసి చాలా తగ్గిపోయింది. ఇటువంటి కార్యక్రమాన్ని మద్యపాన నిషేధాన్ని తీసుకొని రావడం కూడా మద్యపాన నిషేధాన్ని దశల వారిగా తీసుకొని రావడం జరిగింది. ఈ దిశ చట్టాన్ని మహిళలు ఒంటరిగా పోతున్నారు. మహిళలు ఎక్కడ I now request the DGP. Sir, we now thank you, sir.
expressing this interest in entering into this MOU. I understand some of my senior IITs like IIT Bombay, IIT Delhi and so on have already entered into MOUs with their respective state police departments. But even otherwise, we would have been very glad to take this forward. The motto of our IIT has been to be an institute of national importance with global outlook but local relevance. So we are very keen on not just being an institute that is doing research for the sake of research, but also see what is the relevance for the local people. Safety and security is also one of the very fundamental tenets which any humankind or a human being looks for and seeks for. Only if there is safety and security does he or she feels reassured to go about living his or her life and engage in the livelihood. And it is this sense of safety and security which the police has been entrusted to provide. So such is the sacred, we feel that it is a sacred duty and responsibility which has been entrusted upon the police to provide in the society. Oh, sir, I didn't realize I was visible to Honorable CM. Good morning, sir. It gives us a great pleasure to have you amidst us this morning, leading towards a more enhanced professional skills and competencies. And sir, as you are aware of our proud legacy of Andhra Pradesh Police, being one of those police forces in the country which is on the forefront and always a role model with regards to its professional competencies and standards, which, however, had not been kept up. And over the last year and a half, with your persistent and consistent support and guidance and a drive that you have initiated on amongst all of us, we need to serve the common man, and particularly we need to serve those who are weak, who are vulnerable, and which are very relevant and very contemporary today. For instance, artificial blockchain technology, IoT, look into technology to also understand from the user perspective all the technology. It is very important for them to really understand how the technology is being. పోలీస్ శాఖ ఆలోచనలని పనితీరును మెరుగుపరిచేందుకు ఈ సమావేశం, ఈ డ్యూటీ మీటు, ఆ తర్వాత ఇగ్నైట్ అని దాని ఫాలోఅప్గా ఇంకొక కార్యక్రమం, ఈ రెండు కూడా మామూలుగా ప్రతి ఏటా జరిగితే, ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు జరిగితే పోలీస్ శాఖలో మోర్ ఎఫిషియన్సీ పెంచడానికి, అన్ని విషయాల మీద అవగాహన పెంచుకునే దానికోసం, వాళ్ళకు కూడా కొంచెం సెన్సిటైజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. మొత్తంగా 4 రోజులు ఇగ్నైట్ అంటే రగిల్చడం, ఒక స్ఫూర్తిని ఆ పోలీస్ శాఖకు ఇంకా ఇగ్నైట్ చేసే కార్యక్రమం మిసెస్ ఇగ్నైట్. మెరుగైన గవర్నెన్స్ దిశగా ఏ రకంగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉందో, పనితీరు విషయంలో చేయడం లేదా ఇంకా మెరుగ్గా చేయాలి అని అంటే ఏం చేయాలి,